ఫోన్ చేస్తున్నారు, ఏమండి తొండపి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, వాళ్ళు రక్షణ కల్పిస్తున్నాం, ఏంటంటే తొండపి ఎప్పుడు వెళ్తారు ఏంటని నేను మనవి చేస్తున్నా. మీ ద్వారా సిట్కి మనవి చేస్తున్నా, మీ ద్వారా పోలీస్ అధికారులకు మనవి చేస్తున్నా. కొత్త ఎస్పీ గారు ఇంకా జాయిన్ అయినట్టుగా లేరు, వాళ్ళందరికీ మనవి చేస్తున్నా. తొండపిలో శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా చూడండి. ఎవరైతే ఇళ్లు వదిలి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి పరిస్థితి నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది ఈ సమాజంలో అనేటువంటి బాధ కలుగుతూ ఉంది. తొండపి మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సరిచేసి ఎవరైతే పారిపోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో కూడా ఉంది, చట్ట ప్రకారం కూడా ఉంది. ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. నేను భావిస్తున్నాను ఈ సిట్ వచ్చిన తర్వాత అనంతపూర్లో కానీ లేదు పల్నాడులో కానీ విచారణ జరిగిన తర్వాత చాలామంది నేరస్తులు, ముఖ్యంగా దీనిలో నేరస్తులు పోలీసు వారే, బయట వారు ఏం కాదు, డబ్బులు ఇస్తే తీసుకున్న వాళ్ళు, సమయానికి డ్యూటీ చేయని వారు, అలసత్వం వహించేవారు, నువ్వు చేసుకోరా బాబు అనేవాడు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సిట్ వారికి కూడా చెప్పాను, ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారో, మెతగ్గా ఉండాలని ప్రవర్తించారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సత్తెనపల్లిలో ఉన్నటువంటి రాంబాబు అనే సిఐ మీద కూడా నేను ఎన్నికల కమిషనర్కి రిటర్న్గా ఇచ్చాను, ఎస్పీకి రిటర్న్గా ఇచ్చాను, ఐజీకి రిటర్న్గా ఇచ్చాను, సిట్ వారికి కూడా రిటర్న్గా ఇచ్చాను. దాని మీద కూడా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి. కొంతమంది పోలీస్ అధికారుల మీద నేను మనవి చేస్తున్నాను. ఇంత అరాచకం జరిగిన తర్వాత, ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత, ఇంత దౌర్జన్యాలు జరిగిన తర్వాత, ఇంత వైఫల్యం జరిగిన తర్వాత పోలీసు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంక సమాజం ఉండదని కూడా మనం చేస్తున్నాం. ఒక తప్పు చేసిన వారి మీద శిక్ష జరగాలి, జరిగినప్పుడు సమాజం బాగుపడుతుంది. మళ్ళీ భయం వేస్తుంది, ఎస్ మనం డ్యూటీ సరిగ్గా చేయకపోతే ఇంకా మనకు శిక్ష తప్పదు అనేటువంటి భావన కలిగే విధంగా ఈ సిట్ న్యాయం చేస్తుందని, ఖచ్చితంగా ఎవరైతే పోలీసు అధికారులు అలసత్వంతో ఉన్నారో, ఎవరైతే కరప్ట్ అయ్యి డ్యూటీని చేయలేదో వాళ్ళందరి మీద వేటు వేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే కొంతమంది సస్పెండ్ చేశారు, అవసరమైతే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయితే ఎంత దారుణాలు జరుగుతాయి, ఫలితాలు తారుమారవుతాయి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పోలీసు అధికారులు దీని మీద యాక్షన్ తీసుకుంటారని, రాజ్యాంగం వారికి కల్పించినటువంటి హక్కును సద్వినియోగం చేసుకుంటారనేటువంటి విశ్వాసంతో నేను ఉన్నాను. అదే విషయాన్ని వారికి కూడా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగానే మనం ఎవరైనా అటువారైనా ఇటువారైనా, మా వాళ్ళు కూడా కొన్ని చోట్ల అగ్రెసివ్గా ఉంటే ఉండవచ్చు, నేను కాదు నాను. దట్ ఈస్ ఆల్సో ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్. ఒక చోట బ్రేక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బ్రేక్ అయిపోతారు. అలసత్వంగా వ్యవహరించినటువంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను. చట్టం కూడా తన పని తాను చేసుకుంటుందని భావిస్తున్నాను. సార్, ఇప్పుడు ఎవరైతే డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారని సిఐలు కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు బాధితుల మీద కేసులు పెడతారు. ఎస్, ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చిన్న విషయం, ఒక జెన్యూన్ కేసు ఉందనుకో, జెన్యూన్ కేసు కౌంటర్ కేసు ఫాల్స్ కేసు పెట్టిస్తున్నాడు ఈ పోలీస్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు అన్ని ఎస్ఐలకి ఫోన్ చేసి ఆ కేసు రిజిస్టర్ చేయండి, ఈ కేసు రిజిస్టర్ చేయండి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఒక దౌర్జన్యం మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేశాను. నన్ను ఇబ్బంది పెట్టాలని ఇవాళ కంప్లైంట్ తీసుకొస్తున్నారు. కంప్లైంట్ తీసుకొస్తే అర్థం అయిపోతుంది కదా, పోలీసు వారికి అర్థం కదా. మొన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇవాళ మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నారంటే ఫాల్సా, అది జెన్యూన్ అనడానికి ఏదైనా గాయమైనా ఉండాలి, ఏదైనా ప్రాపర్టీ నష్టపోయినా ఉండాలి. ఆ రెండు కనపడుకోకుండా కేసు రిజిస్టర్ చేస్తే కేసు అండ్ కౌంటర్ ఉంటే ఏదో చేయొచ్చు అనేటువంటి భావనతో ఉన్నారు. నాకు అదే విషయం, నాకు నారాయణపాడు విషయంలో నారాయణపాడు నుంచి ఫోన్ చేశారు, ఏమండి వాళ్ళు కేసు ఇస్తున్నారండి అంటే, వాళ్ళకి ఫోన్ చేశాడు, ఏమయ్యా మేము చేయండి కేసు ఎందుకు ఇస్తున్నారని అడిగారు లోకల్ వాళ్ళు. మీరు ఇచ్చారుగా, అందుకని మేము కూడా ఒకటి ఇస్తున్నాం కేసు, సిఐ రాంబాబుకి చెప్పి రాంబాబు రిజిస్టర్ చేస్తా అన్నాడు లోకల్గా. ఇలా ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ చేసి, ఒక జెన్యూన్ కేసు మీద ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అటు పెట్టామండి కేసు, మేము చాలా ధర్మంగా ఉన్నామని చెప్తున్నారు పోలీసులు. ధర్మం ఎటు ఉందో అటు ఉండాలి తప్ప అటు ఇటు కేసులు పెట్టి మేము రెండు వైపులా సమానంగా ఉన్నామనుకోవడం కరెక్ట్ కాదు. బాధితుడు ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు రిజిస్టర్ చేయండి. బాధితుడు కాకుండా ఫాల్స్గా ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేస్తే అది ఫాల్స్ కేసు
అది కరెక్ట్ కేసు సుపీరియర్ ఆఫీసర్ చాలా ఈజీగా కనిపెట్టగలడు. వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం ఉంటుంది పోలీసు వారికి. ఎస్పీ న్యూగా వచ్చేటువంటి ఎస్పీ గారు వాటిని పరిశీలించాలని, వాటిని రివ్యూ చేయాలని, సిట్టును కూడా వాటిని రివ్యూ చేయాలని, విచ్ ఈస్ ద ఫాల్స్ కేస్, విచ్ ఈస్ ద కరెక్ట్ కేసు తెలుసుకోవాలని, ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. పేదల ఇల్లు విల్ సీ లేటర్. నేను చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొండపి ఉంది. తొండపిలో అంతా ముస్లిమ్స్ పాపం. ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ప్రజానీకం వారి మొత్తాన్ని, వారి వాస్తులన్నీ ధ్వంసం చేశారు. ఇళ్లు పాల్గొట్టారు, ట్రాక్టర్లు కాల్చారు, స్కూటర్లు, బళ్ళు, టూ వీలర్స్ మొత్తం కాల్చారు, ఇంట్లో వస్తువులన్నీ కాల్చారు. వారికి ఏదో ఒక ఆర్థిక సహాయం ప్రభుత్వం వైపు నుంచో పార్టీ వైపు నుంచో చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా నేను మనవి చేస్తున్నా, చెప్పడం కొద్దిగా అతిశక్తి ఉంటుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు కదా, ఏమీ తేడా ఉండదు. 4వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత 9వ